పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. బల్కంపేట్, అమీర్పేట్ ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఆయన ముంపు సమస్యపై హైడ్రా కమిషనర్తో పాటుగా అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. రైట్, సీఎం ఆకస్మిక పర్యటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్. సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో. ముఖ్యంగా మైత్రి వనం దగ్గర ప్రస్తుతం సంబంధించి వాటర్ లాకింగ్ పాయింట్స్ ఎక్కువ ఉండడంతో గత కొద్ది రోజులుగా చూస్తున్నాం భారీ వర్షాలతో కూడా రోడ్లపైనే నీరు వచ్చి దాదాపుగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి మనం చూస్తాం. నగరంలో ఆ ట్రాఫిక్ సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే ఈ పరిస్థితిని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఆకస్మిక పర్యటన చేశారు. అమీర్పేట్లోని మైత్రివనం, అలాగే బుద్ధనగర్, దీంతోపాటు గంగూబాయి నగర్లలో కూడా అక్కడి ప్రాంతాలను పరిశీలించారు. జిహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్, అలాగే హైడ్రా కమిషనర్తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ముఖ్యంగా వాటర్ లాకింగ్ పాయింట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, భవిష్యత్తులో మళ్ళీ వరదలు రాకుండా ఉన్నందుకు ఏ విధమైన సహాయక చర్యలు, మరమ్మతులు చేయాలని దానిపైన కూడా అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. మనకు ప్రధానంగా కూడా గంగూబాయి కుంట అనే ఒక ప్రాంతానికి సంబంధించిన ఏరియాలో ఉన్న ప్లేస్ని అంతా కూడా ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించారంటే కూడా అక్కడ స్థానికులు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. దీంతో సీఎం వెంటనే అక్కడ హైడ్రా కమిషన్కి ఆదేశాలు జారీ చేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఖాళీ చేయించి వాటర్ లాకు అయిన వాటర్ అంతా కూడా అక్కడికి వెళ్ళే విధంగా చేయాలంటే కూడా అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇంకా మరికొన్ని చోట్ల ఏవైతే నాలా నుంచి వెళ్ళి వెళ్లాల్సిన వాటర్ అంతా కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా నాలాలను హైట్లో కట్టడం వల్ల వాటర్ అంతా కూడా రోడ్డుపైన నిలిచి ఉందంటూ కూడా స్థానికులు కొంతమంది ఫిర్యాదు చేశారు. దీంతో దాన్ని కూడా వెంటనే మరమ్మతులు చేసేందుకు తగిన ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులను ఆలోచించడం జరిగింది. దీంతోపాటు స్థానికంగా ఉన్న పరిస్థితిని తెలుసుకునేందుకు 7వ తరగతి చదువుతున్న జశ్వంత్ అనే పిల్లగాన్ని అడిగి వివరాలు సీఎం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పిల్లాడు సందర్భంగా తన సంబంధించి స్కూలుకు పోయే పుస్తకాలు మొత్తం కూడా తడిచిపోయాయి గత వర్షం కారణంగా కూడా. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా సీఎంకు ఆ బాలుడు చెప్పినట్టుగా సమాచారం. దీంతో వీలైనంత త్వరగా కూడా ఈ సమస్యలన్నిటికీ పరిష్కరిస్తామంటూ కూడా స్థానికులతో పాటు ఆ బాలుడికి ధైర్యం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఒక 2 రోజుల్లో సీఎం పర్యటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఈ వర్షపాతం అత్యధికంగా వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వాటర్ అనేది బయటికి పోకుండా చాలా ప్రాంతాల్లో కూడా కన్స్ట్రక్షన్ చేయడం కానీ, లేకుంటే రోడ్డు హైట్లో ఉండడం వల్ల వాటర్ ఎక్కువ లాక్ అవుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేగంగా చర్యలు తీసుకునేందుకు ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలనేది హైడ్రాకి ఇంటర్నల్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని సంబంధించి పూర్తి స్థాయిలో నిజంగా పరిస్థితులు ఏ విధంగా ఉందని తెలుసుకునేందుకు మాత్రమే సీఎం పర్యటన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 1-2 రోజుల్లో మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు సంబంధించి ఓల్డ్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేసిన తర్వాత, వర్షాకాలం పూర్తయిన తర్వాత ఈ మొత్తం హైదరాబాద్ సిటీలో ఎక్కడెక్కడ వాటర్ లాకింగ్ పాయింట్లు ఉన్నాయనే దగ్గర మరమ్మతులు చేసేందుకు ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తుంది. ఆల్ రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్.